ఏమో టైం అయిపోయింది దేవుడు ఏం చేసే టైంలే ఏమో తెలియలేని బిడ్డ అని వాడు చూసేలే తెచ్చి వాళ్ళమ్మ తెస్తా ఉన్నా కట్టే చిన్నప్పటి నుంచి ఎత్తుకుంటాను. నాకు కొడుకులు నేసలు బిడ్డలు అప్పుడు ఎత్తుకుంటూ చేస్తే పెద్ద కూతురు పెళ్ళి వాళ్ళు పసి బిడ్డలు ఎత్తుకునే బిడ్డలు దగ్గరే పెళ్ళి కూడా ఇట్లా చేతులు ఎత్తుకొని పోయా ఏమో రెండో సంబంధం అప్పుడు ఉందా డబ్బులు ఎత్తుకొని పోయి చేస్తుంది అట్లా దినాలు బాగుండన్నా. ఇది మాది సీతాఫోన్ తొక్కులో ముళబాగులో మా తొక్కులో అయినంత మీకు హెల్ప్ చేస్తానమ్మా. ఇద్దరు ఆరాంగా బాగా తినుకొని ఆరాంగా ఉండండి. తక్కువ ఏమైనా వస్తే మర్చిపోకుండా టైము కానీ నలుగురు తెల్లని ఆ దేవుని సంగీతం పోవాలా నలుగురు తెల్లా అట్లా బాధ ఎవరు యాబిట్లకి కాకూడదు అని వాళ్ళు టీచర్లు అంతే జాగ్రత్తగా చూసుకోవాలా. ఇంట్లో కోసం మనం వాళ్ళకి గురువులు అవతల పోతే ఇంక వాళ్ళు తెలియదు గురువులు వాళ్ళే ఇప్పుడు ప్రపంచంలో ఏ బిడ్డకి కాకూడదు అని వాళ్ళు దేవుడే వాళ్ళని బాధలు ఉన్నప్పుడు కూడా బిడ్డల్ని ఎక్కువ రంపియాలా అనే ఒక ఆశ ఉండేలే. మీరు ఎంత కష్టంలో ఉన్నా కూడా బిడ్డని స్టూర్ పంపిస్తున్నారు కదా సార్. వాళ్ళు పోయినది కూడా తెలీదు. వాళ్ళకి పెళ్ళి బిడ్డకి చెందుకి బిడ్డకి పైత రాయాలి చేయాలని ఎప్పుడో ఒకనాడు పోతా ఉండే మా అప్ప అని వాళ్ళ చిన్నయ్య గారు ఉన్నారు అని పోతా ఉండే. అమ్మ నీ కొడుకు కలిసి నీకు ఎంత భేముందో పోయిరా అని చెప్తా ఉంటుంది. దూరం ఎలా చేయాలి మనము వచ్చిండ్రు అందరూ చూసుకో ఏమో సాకినారా నెమ్మదిగా ఉండండి. ఏమో అయిపోయేది అయిపోయింది ఉన్నారు బిడ్డలు నాకి బిడ్డలు ఉన్నారు. ఏమిటే నువ్వు సాకిన బిడ్డ కదా బాధ అనేది కన్ను బిడ్డల కంటే తెచ్చి పెంచుకుంటాం చూడే అది బాధ. అది వేరే ఆడబిడ్డ ప్రతిసారి ఇంట్లో పారాడుతా ఉన్నారు భోజనం పెట్టిన ప్రతి ఒక్క దానికి మా తాత నాకు తెలిసిన విషయంలో మా బిడ్డ పెంచుకుంటాను అనుకుంటాను. తనిఖీలు అంతా చూసుకుంటాను. ఏదో పొద్దుకు నడుస్తూ ఉండే బాగున్నాడు భోజనం తినండి టైంకి ఆరాంగా ఉండండి. బాగున్నాడా